హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రైకి వచ్చేసి ఒక ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగబ్యాళ్ళు అనమాట. శనగబ్యాళ్ళు కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి వచ్చేసి శనగబ్యాళ్ళు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ధనియాలు యాడ్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి వచ్చేసి నూగులు యాడ్ చేసుకోవాలి. ఇలా ఇందులోకి నూగులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి చిటపటలు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా స్పైసీ ఎక్కువ తింటారు అంటే ఎండుమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట. స్పైసీ తక్కువ అంటే ఎండుమిర్చి ఇంకా తీసేసుకోవచ్చు పక్కకి. ఇది వచ్చేసి మీడియం స్పైసీ అనమాట. ఇవన్నీ ఇలా ఫ్రై అవ్వాలి. ఇది పక్కన ఇది చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. క్యాప్సికమ్ అయితే ఇలా పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాష్ చేసుకొని ఇలా పొడుగు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను 2 పీసెస్ కట్ చేసినాను అనమాట. ఇవి వచ్చేసి ఆనియన్స్ పీసెస్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ దెన్ ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసుకొని మనము లిడ్ పెట్టుకోవాలన్నమాట. కాసేపు మగ్గించుకోవాలి, కాసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లిడ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇంకా కాసేపు ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయ్యే లోపల మనం చల్లగేనేది శనక్కాయలు, నూగులు, కొబ్బరి, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనం ఫ్రై చేసుకున్న శనక్కాయలు, నూగులు అవన్నీ ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. చల్లగా అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి తెల్లవాయలు, ఉప్పు యాడ్ చేయాలి. ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ క్యాప్సికమ్ అన్నీ ఫ్రై అయ్యాయన్నమాట. ఇందులోకి వచ్చేసి ఆ పౌడర్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. క్యాప్సికమ్ అంతా ఫ్రై అయిన తర్వాత మనం ఈ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.